రేవంత్ రెడ్డికి ఉప ఎన్నికలపై ఉన్న శ్రద్ధ రైతు సమస్యలపై లేదంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. పత్తి కొనుగోలులో సీసీఐ నిబంధనలను నిరసిస్తూ బీఆర్ఎస్ ధర్నాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎనుమావుల మార్కెట్ను సందర్శించిన హరీష్ రావు పత్తి మొక్కజొన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం ముందు నోరు విప్పని కాంగ్రెస్ బీజేపీ ఎంపీల కంటే దిష్టిబొమ్మలు నయమన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 406 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కామెంట్ చేశారు. సీసీఐ నిర్ణయాలు తుగ్లక్ నిర్ణయంలా ఉన్నాయని, L1, L2, L3 విధానాన్ని రద్దు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కలిసి ఈ పత్తి కొనండి, మా పత్తి రైతుల నిబంధనలు సవరించండి అని చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఉప ఎన్నికల్లో గెలవడానికి విచ్చలవిడిగా డబ్బులు పంచినవు, కానీ పత్తి రైతులకు మద్దతు ధర ఇప్పియవా? 8,100కు అమ్మాల్సిన పత్తిని 6,000కు 7,000కు అమ్ముకొని ఇలా రైతులు నష్టపోతా ఉన్నారు. ఒకవైపు అకాల వర్షాలతో పంట దిగుబడి తగ్గిపోయింది, పత్తి చేన్లన్నీ దెబ్బతిన్నాయి. ఆ పండిన పత్తి కూడా కొనే దిక్కులేక పెట్టిన పెట్టుబడి రాక ఇలా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఆ కోతులు రాకుండానో, అడవి పందులు రాకుండానో, పక్షులు రాకుండానో ఉన్న ఆ దిష్టి బొమ్మలు పనిచేస్తాయి. మీరేం లాభం? 8 మంది ఎంపీలు గెలిచి ఒక్కసారి నోరు విప్పరు, పత్తి రైతుల గురించి మాట్లాడరు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించరు. ఇక 8 మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచిండ్రు, ఎంతసేపు కేసీఆర్ ను తిట్టుడు, బీఆర్ఎస్ ను తిట్టుడే. మీరు ఎన్నడన్నా పత్తి రై ఎందుకు గొంటలేరు అని పార్లమెంట్ లో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు నిలదీశారా? ప్రశ్నించారా? కాంగ్రెస్ ప్రశ్నించదు, బీజేపీ అడగదు. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో 406 మంది రైతులు ఇప్పటిదాకా ఆత్మహత్యలు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బస్ ఛార్జీలు పెరిగినట్టు రైతుల మీద లాఠీ ఛార్జీలు పెరుగుతా ఉన్నాయి, రైతుల ఆత్మహత్యలు పెరుగుతా ఉన్నాయి తప్ప రైతులకు ఎక్కడ